నమస్తే. సామాన్య మధ్యతరగతి ప్రజలు ఈ మధ్య కాలంలో ఈ చిట్ ఫండ్ కంపెనీలని లేకపోతే ఇంకా రకరకాల వాటి ద్వారా మోసపోతున్నారు. అందులో భాగంగా ఒక ప్రధానమైన అంశంలో కూడా పదే పదే మోసపోతున్నారు. ఆల్రెడీ మనం అట్లాంటి వాటి మీద పెద్ద ఎత్తున అవగాహన కల్పించి పదే పదే చెప్పినా మన పక్కనే ఉన్నోడు మోసపోయినా మళ్ళీ మనం మోసపోతున్నాం. అదే ప్రీ లాంచ్ పేరుతో ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు కొన్ని చేసే మోసాల వల్ల చాలా తీవ్రంగా నష్టపోతున్నారు. ఆర్థికంగా నష్టపోయి ఏం చేయాలో అర్థం కాక ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. ఆ మధ్యకాలంలో సాహితీ లక్ష్మీనారాయణ అనేటోడు లాస్ట్ 10 years కాలంలో వాడు చేసిన అరాచకం అంతా ఇంతగా చివరికి ఇందులో పోలీస్ ఆఫీసర్లు కూడా ఇన్వాల్వ్ అయ్యి బాధితులనే బెదిరించారు. బాధితుల మీదనే కేసులు పెట్టారు. దాదాపు 2000 కోట్లు వేసుకొని పోయింది వాడు. సో అట్లా ఎన్నో ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఈ ప్రీ లాంచ్ పేరుతో అంటే ₹1 కోటి ఫ్లాట్ మీకు 30 లక్షలకే వస్తుంది, 4 ఏళ్ల తర్వాత మీకు ఇస్తామనేసరికి జనాలు ఎగబడి కడుతున్నారు. పాపం ఉన్న డబ్బులన్నీ ఖాళీ చేస్తున్నారు, ఈఎంఐల రూపంలో కడుతున్నారు. వాడేం చేస్తున్నాడు, ఆ డబ్బుని అక్కడ ఇన్వెస్ట్ చేయకుండా వాడు ముందే కుట్ర కదా, అక్కడ ఇన్వెస్ట్ చేయకుండా ఇంకో దగ్గర దాన్ని ఇంకో దాంట్లో ఆ డబ్బులు మళ్ళిస్తున్నాడు. మరి నా ఫ్లాట్ ఏమాయరా, నాకు నేను ఇచ్చిన డబ్బులు ఏమాయంటే చేతులు ఎత్తేస్తున్నారు. అట్లా రీసెంట్గా ఇంకొక కంపెనీ తెర మీదకి వచ్చింది. జయా గ్రూప్ అని ఒక కంపెనీ. ఈ కంపెనీ ఈయన పేరు కాకర్ల శ్రీనివాస్ అనే ఈయన దాదాపు 300 కోట్ల రూపాయలు మోసం చేసిండు. 300 crores మోసం చేసి చెక్కేసిండు. వేరే రాష్ట్రానికి చెక్కేసి అక్కడక్కడ తిరుగుతున్నాడు దొంగ. ఈ దొంగని ఇవాళ అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసు ఎప్పటిది, పోలీస్ స్టేషన్లో ఎప్పుడు ఎఫ్ఐఆర్లు అయినాయి, దాదాపు 2022-23 కాలంలో నమోదైన ఎఫ్ఐఆర్. మరి పోలీసులు ఎందుకు వీళ్ళని అరెస్ట్ చేయలేదు, ఏమైందంటే విచారణ సరిగ్గా చేయలేదు. వాడు ఇచ్చిన డబ్బులకి ఎక్కడో దగ్గర వీళ్ళు కూడా లాలూచి పడ్డారు. ఇక వాళ్ళు కొట్లాడితే మొత్తానికి ఇవాళ అరెస్ట్ చేశారు. ఇందులో ఈడీ ఎంటర్ అయింది. ఈడీ దీని మీద కేసుని చూస్తున్నది. అయితే టోటల్ కేసుని తెర మీదకి తీసుకొచ్చింది నా ముందు కూర్చున్న హైకోర్టు అడ్వకేట్ సుంకర నరేష్ గారు. ఆయన 2023లోనే ఈడీ కంప్లైంట్ చేస్తున్నారు. పోలీస్ స్టేషన్స్లో ఎఫ్ఐఆర్లు చేయించారు. ఈడీ అధికారులు ఆయనకు కూడా కాల్ చేశారు, రైడ్స్ చేశారు. ఎవడు వీడి సుబ్బారావు పేరు శ్రీనివాస్ అనే ఇతని పేరు మీద ఇంటి మీద రైడ్స్ చేశారు. చివరికి ఇవాళ అరెస్ట్ చేశారు. ఇగో ఇట్లాంటి ప్రాజెక్టుల పేరుతో జనాన్ని ఎట్లా ముంచిరు చూడండి. ఇగో అందమైన బ్రోచర్లు ఇట్లా తయారు చేస్తారు. ఇట్లాంటి బ్రోచర్లు తయారు చేసి జనాన్ని మోసం చేస్తూ ఉంటారు. అసలు ఏం జరిగిందండి టోటల్ కేసులో? ఫస్ట్ ఈ కాకర్ల శ్రీనివాసరావు అనేవాడు మొత్తం నాకు తెలిసి నా ఇన్వెస్టిగేషన్లో నేను 2023 గురించి చెప్తున్నాను, 17 షెల్ కంపెనీస్ అనేది క్రియేట్ చేయడం జరిగిందండి. ఒకసారి కంపెనీల పేర్లు నేను చదివి వినిపిస్తానండి. రోస్ట్రో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, బ్లూ జాయ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, జయత్రి ఆగ్రో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, జయత్రి రియలబిలిటీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, క్యాప్స్టోన్ ప్రాపర్టీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, గొగైట్ ఐటీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మన మార్ట్ సూపర్ మార్కెట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మౌంట్ బే రిసార్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, జయా ప్రాపర్టీ సీకర్స్ ప్రైవేట్ లిమిటెడ్, జయా ఫౌండేషన్, శ్రీనివాస న్యాచురల్ స్టోన్స్ ప్రైవేట్ లిమిటెడ్, బాబు పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మెయిన్ స్ట్రీట్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, జయా ఫిన్టెక్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, జయత్రి ఈ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, భవిత గోల్డ్ ఫార్మ్స్ అండ్ ఎస్టేట్స్ లిమిటెడ్, కేపీఎన్వీఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఇన్ని అన్ని షెల్ కంపెనీస్. ఇది నా ఇన్వెస్టిగేషన్ లో నేను చేసేది. అయితే ఈ కాకర్ల శ్రీనివాసరావు అనేటోడు పెద్ద దొంగ. వీడు లిటరల్ గా నేను చెప్తున్నానండి, వీళ్ళ కొడుకుతో బాలకృష్ణ గారితో ఫోటో దిగాలి. వీళ్ళ కొడుకు బాలకృష్ణ గారితో ఫోటో దిగాలి. ఒక సినిమా ఈవెంట్కి సంబంధించి 2022లో బాలకృష్ణ గారితో వాళ్ళ కొడుకు ఫోటో దిగడానికి బాలకృష్ణ గారి పిఏకి వీడు 7 కోట్ల రూపాయలు ఇచ్చాడండి. ఫోటోకి ఒక ఈవెంట్ జరుగుతుంది, ఆడియో ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటారు కదా. 7 కోట్లు అండి, 7 కోట్లు. ఇది ఆరోపణ కాదు, దానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరికి ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారని కూడా నా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ఈ కేసును మొదటి నుంచి డీల్ చేస్తుంది నేనే కదా, అన్ని నేను చెప్తాను. నేను ఈడీ కూడా ఈ రోజు రిజిస్టర్ చేసిందంటే ఇప్పుడు నేనే లీగల్ నోటీస్ పంపిస్తే చేసింది. 7 కోట్ల రూపాయలు ఇస్తే దాంట్లో వీళ్ళ కొడుకు వీడు పోయి ఆ స్టేజ్ ఎక్కి బాలకృష్ణ గారికి బొకే ఇచ్చి ఫోటోలు దిగుతారు. ఈయన చౌదరి గారు ఇది తెలిసిందే కదండి. సో ఫోటో దిగుతారు అంటే మంది సొమ్మే కదండి. మీరు అనొచ్చు 7 కోట్లు ఏంటండి వాడు పిచ్చోడు అని చెప్పని.
జనం సొమ్మే కదా. మంది సొమ్ము కదా. మీరు నేను కష్టపడి అవును. చెమట రక్తం చిందిస్తేనేమో పెయిన్ అండి, ₹7 పెయిన్ అనిపిస్తుంది. మంది సొమ్మేగా, అవును. రైట్? ఈడు ఆల్రెడీ వీడికి క్రిమినల్ హిస్టరీ ఉంది. 2016లోనే వీడు కోమలి అండ్ కేఎస్ గ్రాండ్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ పెడితే అక్కడ కూడా ఈ విధంగా మోసం చేస్తే ఆల్రెడీ వైజాగ్ రాజమండ్రి జైలుకి వెళ్ళి బయటకు వచ్చాడు. అక్కడ తంతే వచ్చి హైదరాబాద్లో పడ్డాడు. హైదరాబాద్లో పడి హైదరాబాద్లో కూడా ఇప్పుడు మీ దగ్గర ఏదైతే కనుక బ్రోచర్ ఉందో ఆ బ్రోచరు మన దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర ఉండదండి. అవి ఎక్కడ ఆ ప్రాజెక్టుల పేరు చెప్పి తీసుకున్నాడు ఆడు. ఓకే. సో వీడు ఏం చేస్తాడంటే 24% మీకు ఇన్వెస్ట్మెంట్ ఇస్తామని చెప్పని. సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అండి, వీడు మెట్రో స్టేషన్లో మెట్రో ట్రైన్స్ ఉంటాయి కదా, ఆ స్టేషన్ కూడా అమ్ముతాడంట వీడు. ఏంటివి? స్టేషన్ కూడా అమ్ముతాడు. ఆ స్టేషన్ కూడా అమ్ముతాడంట. స్టేషన్లో అమ్ముడు ఏందిరా అని చెప్పి నేను పరేషాన్ అయినా. దానికి కూడా డబ్బులు కట్టారు పాపం విక్టిమ్స్. మెట్రో స్టేషన్, మెట్రో స్టేషన్లు. సో నేను షాక్ అయినా, మెట్రో స్టేషన్ అమ్మడం ఏంటని. అవును సార్, మెట్రో స్టేషన్ ప్రభుత్వానికి కాదు కదా సార్, ఎల్ఎన్టీ తోటి ఉన్నాయి కదా, వీడు వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నాడంట. అంటే మీరేం చేసుకుంటారా కొనుక్కున్నానన్న. మేము లీజ్కి ఇస్తాం సార్ అందరికీ. అంటే లిటరల్ గా అండి వాళ్ళు చెప్తే పాపం అమ్మాయికి జనం వాళ్ళకేం తెలుస్తుందండి, అది కట్టారు. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అని అంటే కనుక వీడి మీద ఫస్ట్ ఏం చేశారు అని అంటే కనుక కుక్కట్పల్లి పోలీస్ స్టేషన్లో 2022లో ఇనిషియల్ గా ఒక ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేయడం జరిగిందండి. ఏ పోలీస్ స్టేషన్? KPHB కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డ్ పోలీస్ స్టేషన్. ఎఫ్ఐఆర్ నెంబర్ వచ్చేసి 1045/2022 24/12/2022 అరెస్ట్ చేసి ఈ కేసు రిజిస్టర్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే వీడికి టైం ఇస్తారు. ఒరే బాబు, నీ మీద ప్రెజర్ ఎక్కువగా ఉంది, నీ పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా డైవర్ట్ చేసేయి. డైవర్ట్ చేసిన తర్వాత నేను అరెస్ట్ చేస్తాం. అంటే మనకి కొంత సమయం వెసులుబాటు సమయం ఇస్తాం. దీంట్లో ఎవరెవరు ఉన్నారు తెలుసా వీటితో పాటు? వాళ్ళ పేర్లు కూడా చెప్తా. శ్రీనివాస్ కాకర్ల, కె కమలాదేవి, కాకర్ల జయంతి చౌదరి అంటే వాళ్ళ కొడుకు బాలకృష్ణతో ఫోటో దిగాడు కదా, హరిప్రసాద్ నాగబండి, శ్రీనివాసరావు బొల్ల, కొల్ల వీర వెంకట సత్యనారాయణ మూర్తి, తోట సురేందర్, రాజేష్ దిండు, చంద్రశేఖర్ ఎల్లంటి, శ్రీనివాస్ ఆనేం, శ్రీనివాసరావు కొల్ల, మినీశ్వర్ అండ్ కర్రి ఏడుకొండల చౌదరి, వరద కృష్ణ సేల్స్ డైరెక్టర్, శ్రీనివాస చౌదరి జనరల్ మేనేజర్, కృష్ణాగౌడ్ అలాంగ్ విత్ అదర్ అసోసియేట్స్, పేరాబత్తుల సూర్యభాస్కర్ రావు, పేరాబత్తుల అరవిందు, సిద్ధు అండ్ హిజ్ వైఫ్ వరలక్ష్మి, రమేష్ బాబు, రాజేష్, గొల్లపల్లి వెంకటరామయ్య, ముంబై బినామీ అండ్ దేర్ అసోసియేట్స్. అంటే వీళ్ళందరి మీద కేసు ఉంది. వీళ్ళందరూ KPHB పోలీస్ స్టేషన్ బాధితులందరూ వెళ్తే మేము అరెస్ట్ చేసినాం, అయిపోయింది సార్, ప్రాపర్టీ సీజ్ చేయాలి కదా అంటే కేసు ఇన్వెస్టిగేషన్ మనకు తెలిసిన స్టోరీని, సేమ్ కామన్ స్టోరీ, సేమ్ ఆ సాహితీని. వాళ్ళందరూ మళ్ళీ వస్తే మళ్ళీ హైకోర్టులో నేను మళ్ళీ ఒక 70 రిట్ పిటిషన్లు వేయడం జరిగింది, 70 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది ఈ కాకర్ల శ్రీనివాస్ అండ్ గ్యాంగ్ మీద. చేపించి ఈడీకి సిబిఐకి లీగల్ నోటీసులు పంపించడం జరిగింది బాధితులందరి తరపున 2023 9వ నెలలో. ఏమని, వీడిటి ఇంత పెద్ద స్కామ్ చేస్తూ ఉంటే, ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేస్తూ ఉంటే, ఈ అమౌంట్ అన్ని తీసుకెళ్లి బయట పెట్టుకుంటూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు, దీని మీద చేయకుండా అండి. 2023 నుంచి కేసుని ఫాలోఅప్ చేస్తే గత 20 రోజుల క్రితం వాడి కంపెనీస్ వీడు ఏం చేస్తాడంటే కనుక ఈ ప్రాపర్టీస్ని ఈరోజు మనకి జనప్రియ అనే ఒక గ్రూప్ ఉంటుందండి. నార్మల్గా ఉన్న జనప్రియ తెలుసు కదా, జనప్రియ బిల్డింగ్స్ ఉంటాయి, గేటెడ్ కమ్యూనిటీస్ అపార్ట్మెంట్స్. జనప్రియ వాళ్ళతోటి కొల్యూడయ్యి ఈ కాకర్ల శ్రీనివాసు ఈడు మందిని ముంచి కొన్న ప్రాపర్టీస్ అన్ని కూడా జనప్రియ వాళ్ళతో హ్యాండ్ ఇన్ గ్లో అయ్యి వాళ్ళకి ఇచ్చేస్తాడు. వాళ్ళు వాటిని టేక్ ఓవర్ చేసుకుని వాళ్ళు మళ్ళీ అమ్ముకుంటారు. సో మొన్న ఈడీ రైడ్ అయినప్పుడు సో నాకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా ఇచ్చాను, ఎవరెవరితో వీడు లాలూచి పడ్డాడు ఏం చేశాడని చెప్పని. సో అందులో భాగంగానే జనప్రియ వాళ్ళ మీద కూడా ఈడీ రైట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈరోజు కాకర్ల శ్రీనివాస్ చౌదరి అరెస్ట్ అయితే వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది అని అంటే మాత్రం అది కలేనండి. ఎప్పుడైతే గనక ఈ జనప్రియ అదేవిధంగా వీడు ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో సీజ్ చేయాలి, బాధితులకు అందజేయాలి, అప్పుడే మాత్రమే జరుగుతుంది. సో మన యొక్క పోరాటం ఏదో తీసుకున్నామో అడావిడి చేసాము టీవీలో మాట్లాడామన్నది కాదు, బాధితులకి న్యాయం జరిగేంత వరకు కూడా మనం ఎంత చేయాలో అంతవరకు మనం ఇది చేస్తూనే ఉంటాం. ఇది ఇట్లాంటి దుర్మార్గులు ఉంటారు, దయచేసి మోసపోకండి. ఈ ప్రీ లాంచ్ అంటే మనం భయపడాల్సిందే. దయచేసి ఎవ్వడు ఇవాళ ట్రాన్స్పరెంట్గా లేడు, దాదాపు 90% ఎవ్వడు తక్కువకి ఇవ్వడు. దయచేసి ఆలోచించండి. ప్రీ లాంచ్ అంటే మీరు కట్టిన పైసలు మీరు మర్చిపోవడం, ఇంకా అంతకుమించి ఏం లేదు. అక్కడ డబ్బులు ఉంటే లోన్ దొరికితే ఇల్లో ఫ్లాటో ఇంకోటో కొనుక్కునే ప్రయత్నం చేయండి తప్ప మీకు తక్కువ ధరకి ఇస్తాం ఇది తీసుకోండి అంటే అది ఇక మోసం అని గమనించండి దయచేసి. అసలు ఈ ప్రీ లాంచ్ ఆఫర్లను మొత్తం అసలు క్లోజే చేయాలని అడిగితే గవర్నమెంట్ టోటల్గా బ్యాన్ చేయాలి. అవసరమైతే ఒకవేళ చేసినా కూడా కట్టిన డబ్బులన్నీ గవర్నమెంట్
అండర్టేకింగ్ లైన్ ఉండాలి. సబ్జెక్ట్ కండిషన్ అండి. ఈ ప్రీ లాంచ్ ఆఫర్లు ఉండటం వల్లనే ఈ రోజు రెరాలో ఉండే అధికారులకి వేల కోట్ల రూపాయలు అందుతున్నాయి. వాడు బాలకృష్ణ, శివబాలకృష్ణ అంటారు, అట్లే సంపాదించింది కదా వేల కోట్లు. ఇప్పుడు ఈ జరుగుతున్నా కూడా ఎందుకు ఇంత ఆర్భాటంగా సోషల్ మీడియా ప్రమోషన్ చేస్తా వీళ్ళు ప్రీ లాంచ్లు చేస్తున్నారు అని అంటే కనుక రెరా ఉంది కంట్రోల్ చేసే సంస్థ. వీళ్ళు ప్రీ లాంచ్ ఆఫర్ లాంచ్ చేయాలి, రెరా కోట్ల రూపాయలు చేసుకోవాలి. ఇప్పుడు మన ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈ విధంగానే ఒక కన్జర్వేటివ్ భూమిని, ఎవరు రంగనాథ్ ఫ్రెండ్స్ ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ చేద్దాము, వాళ్ళ ఫ్రెండ్స్ కన్జర్వేటివ్ భూములు అమ్ముతున్నారు. రెరాలో సిగ్నేచర్స్ లేకుండా వీళ్ళకి టైటిల్ లేకుండానే పర్మిషన్ నెంబర్ తెచ్చుకుంటారు. ఇప్పుడు ఇవి ఈ శ్రీగంధం చెట్లని, ఆ గంధం చెట్లని, ఫార్మింగ్ అని రకరకాల అంత పచ్చి మోసాలు ఇవన్నీ. ఇంకా చాలా దారుణంగా ఉంటాయి. కొన్ని రియల్ ఎస్టేట్, అగ్రికల్చర్ ల్యాండ్ కింద ఉంటుంది, ప్లాట్స్ కింద డివైడ్ చేసి అమ్ముతుంటారు. ఈ బ్రోచర్లను అస్సలు నమ్మొద్దు దయచేసి. ఈ బ్రోచర్లను అస్సలు నమ్మొద్దు. కష్టపడి సంపాదించిన సొమ్ము దొంగల పాలవుతుంది. ఆలోచించండి దయచేసి ప్రజలు. అయినా మోసపోతూనే ఉన్నాం మనం. చదువుకున్నోడే మోసపోతున్నాడు. మళ్ళీ చదువుకునే వాళ్ళు ఐటీ ఎంప్లాయీస్, ఫస్ట్ ఐటీ ఎంప్లాయీస్ మీరు ఒళ్ళు హోనం చేసుకుని పొద్దుగాల నుంచి రాత్రి వరకు పైన బొచ్చు ఎగిరిపోతుంది మీకు, ఈ మొత్తం ఊడిపోతున్నాయి, అవి రూపాయి దాచి వీటి చేతులు ఆడి చేతిలో పెడుతురు. ఎందుకు అవన్నీ దాచుకోండి అయ్యా, పెళ్ళం పెట్టెలు పెట్టండి. జర ఆలోచించండి దయచేసి. ఐటీ ఎంప్లాయీస్ ఈ ప్రీ లాంచ్లని, ఈ రియల్ ఎస్టేట్ మోసాల వైపుగా మీరు దయచేసి వెళ్ళకండి. అనవసరంగా అన్యాయం అయిపోతారు. ఎనీవే చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.